ఈరోజు నువ్వు దేవుని మహిమను ఎక్నాలెడ్జ్ చేయగలిగితే, ఆయన మహిమా స్వరూపుని గుర్తిస్తే తన మహిమతో దేవుడిని నింపుతాడు. మన జీవితాలు ఎన్నున్నా, మనకి ఎంత చదువు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, మన చుట్టూ ఎంతమంది బంధువులు ఉన్నా, ఎన్ని రకాలైన పరిస్థితులు మనకు ఫేవరబుల్గా ఉన్నా, దేవుని మహిమ లేకపోతే, ఇఫ్ దెర్ ఇస్ నో గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ us, వీఆర్ జస్ట్ నథింగ్. ఆయన కృప మనకు లేకపోతే, ఆయన మహిమ మన మీద లేకపోతే మనం ఒట్టివారమే, మంటి ఘటములమే. ఈ మంటి ఘటములలో దేవుడు తన మహిమను ఐశ్వర్యంగా ఇచ్చాడు. అది దేవుడు మనకు చేసిన మేలు. మహిమ కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు, దేవుడు తన మహిమతో నింపబడినప్పుడు ఆ జీవితం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దురాత్మలు మనల్ని సమీపించలేవు. భౌతికమైన శ్రమలు, నిరాశలు, నిస్పృహలు మనం కృంగదీయలేవు. శ్రమలు ఉండవా అంటే ఉంటాయి, కష్టాలు ఉండవంటే ఉంటాయి. కానీ మనలో ఉన్న దేవుని మహిమ ఆయన కొరకు జీవించడానికి కావాల్సిన శక్తిని మనకిస్తూ ఉంటుంది. అలాంటి అనుభవాలను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి అనుభవాలను ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన మహిమల దేవుడు ఆయన. అంత మాత్రమే కాకుండా పౌలు మహాశయుడు తిమోతికి రాస్తుంటాడు, యేసుక్రీస్తు ప్రభు సువార్త మహిమ కలిగిన సువార్త అన్నాడు.